మనలో చాలామందికి ఒక సందేహం ఉంటుంది. ప్రెగ్నెన్సీ అసలు ఎలా మొదలవుతుంది? స్త్రీ శరీరంలో ప్రతి నెల ఒక అండం విడుదలవుతుంది. ఈ అండం పురుషుడి స్పర్మ్తో కలిసినప్పుడు ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఫర్టిలైజేషన్ అయిన తర్వాత ఈ అండం గర్భాశయంలోకి చేరి అక్కడ గోడకి అతుక్కుంటుంది. ఈ ప్రక్రియను ఇంప్లాంటేషన్ అంటారు. ఇంప్లాంటేషన్ జరిగిన తర్వాత స్త్రీ శరీరంలో ఒక ప్రత్యేకమైన హార్మోన్ విడుదలవుతుంది. ఆ హార్మోన్ పేరు హెచ్సిజి, హ్యూమన్ కోరియోనిక్ గొనాడోట్రోపిన్. ఈ హెచ్సిజి హార్మోన్ ప్రెగ్నెన్సీకి మొదటి గుర్తు. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే ఈ హార్మోన్ శరీరంలో తయారవుతుంది. ఇక్కడి నుంచే ప్రెగ్నెన్సీ కిట్ కథ మొదలవుతుంది. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ చిన్న ప్రెగ్నెన్సీ కిట్ ప్రెగ్నెన్సీ ఉందో లేదో ఎలా గుర్తిస్తుంది? ప్రెగ్నెన్సీ కిట్లో ఒక ప్రత్యేకమైన టెస్ట్ స్ట్రిప్ ఉంటుంది. ఈ స్ట్రిప్ హెచ్సిజి హార్మోన్ను గుర్తించేలా తయారు చేయబడింది. ఈ స్ట్రిప్లో యాంటీబాడీస్ అనే కెమికల్స్ ఉంటాయి. వీటి పని హెచ్సిజి హార్మోన్ కనిపిస్తే దానితో ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, ప్రెగ్నెన్సీ కిట్ ఎప్పుడు వాడాలి? ఇంప్లాంటేషన్ జరిగిన తర్వాతే హెచ్సిజి హార్మోన్ తయారవుతుంది. ఇది సాధారణంగా ఫర్టిలైజేషన్ అయిన 6 నుంచి 10 రోజులకు మొదలవుతుంది. అందుకే పీరియడ్స్ మిస్ అయిన తర్వాత 5 నుంచి 7 రోజులకి ప్రెగ్నెన్సీ కిట్ వాడితే ఫలితం కరెక్ట్గా వస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఉదయం మొదటి మూత్రంతో కిట్ వాడటం మంచిది. ఎందుకంటే ఆ సమయానికి హెచ్సిజి హార్మోన్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. కిట్ వాడేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ తప్పకుండా పాటించాలి. ఎక్కువ మూత్రం వెయ్యటం లేదా టైం తప్పుగా చూడటం వల్ల తప్పు ఫలితం రావచ్చు. కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ ఉన్నా కిట్ నెగటివ్ చూపించవచ్చు. దీనిని ఫాల్స్ నెగటివ్ అంటారు. దానికి కారణాలు చాలా తొందరగా కిట్ వాడటం, హెచ్సిజి హార్మోన్ స్థాయి తక్కువగా ఉండటం లేదా కిట్ తప్పుగా వాడటం. అలాంటప్పుడు 2 నుంచి 3 రోజులు ఆగి మళ్లీ టెస్ట్ చేయడం మంచిది. ఫాల్స్ పాజిటివ్ అంటే ప్రెగ్నెన్సీ లేకపోయినా పాజిటివ్ రావటం. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. కొన్ని హార్మోన్ ఇంజెక్షన్లు లేదా ప్రత్యేక వైద్య చికిత్సల వల్ల ఇలా జరగవచ్చు. అందుకే కిట్ పాజిటివ్ వచ్చిన తర్వాత డాక్టర్ను సంప్రదించి బ్లడ్ టెస్ట్ లేదా స్కాన్ చేయించుకోవడం చాలా అవసరం. మొత్తానికి ప్రెగ్నెన్సీ కిట్ మూత్రంలో ఉన్న హెచ్సిజి హార్మోన్ను గుర్తించి ప్రెగ్నెన్సీ ఉందో లేదో చెబుతుంది. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోకి లైక్ చేయండి. మీ సందేహాలను కామెంట్ చేయండి. ఇలాంటి అవగాహన వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.